హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. ఫైనల్గా డే అయితే వచ్చేసింది. మనమైతే ఇప్పుడు కేదార్నాథ్ స్టార్ట్ అవ్వబోతున్నాము. కింద బేస్ క్యాంప్ సోన్ ప్రయాగ్లో అయితే ఉన్నాము. అండ్ చలి విపరీతంగా పెడుతుంది. గట్టి స్వెటర్ అయితే వేసిన అండ్ మంచి ట్రెక్కింగ్ షూస్ కూడా అయితే తీసేసుకున్నా. చలి మాత్రం హెవీగా ఉంది. గ్లౌజ్ కూడా లేవన్నమాట. గ్లౌజ్ అయితే తీసేసుకోవాలి. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్న డ్రీమ్ ప్లేస్ ఫైనల్గా అయితే మనం చేయబోతున్నాం. ఈ ప్లేస్ని ఫుల్ఫిల్ అవుతుంది ఈ డ్రీము. ఇప్పుడైతే బేస్ క్యాంప్లో అయితే ఉన్నాము సోన్ ప్రయాగ్లో. ఇక్కడ నుంచి ఆ బేస్ క్యాంప్, ట్రెక్కింగ్ బేస్ క్యాంప్ ఉంటుంది కదా, అక్కడికి అయితే స్టార్ట్ అవ్వాలి. చలో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఇక్కడ అంతా ఇది హిల్ టాప్ ఏరియా. హలో, తయారో జాओ. ఇగో ఇప్పుడు లేచిరు వీళ్ళంతా. దీస్ గైస్ woke up just now. 4 o'clock we have to leave. It's already 4:10. या हो गया, नहा भी लिया. वाह, సో ఇప్పుడే మమ్మల్ని అక్కడైతే డ్రాప్ చేసేసింది వెహికల్. అండ్ అక్కడ నుంచి పైకి అయితే వెళ్తున్నాము ట్రెక్కింగ్ చేసుకుంటే. ఇప్పుడు 20 kilometers పైకి ట్రెక్ చేయాలంట. అండ్ ఈ వ్యూ చూడండి, అసలు మామూలుగా లేదు, అసలు కేక అంతే. సో ఇదన్నమాట స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇంకా అందరూ స్టార్ట్ అవుతారు. అండ్ మీకు ఏం కావాలన్నా ఎక్కడ కొనకండి, డైరెక్ట్ కేదార్నాథ్లో వచ్చి కొనండి. వచ్చే వేలో అంత చలి, లైట్గా చలి అనిపిస్తుంది. బట్ మీరు అనవసరంగా అక్కడ నుంచి మోసుకురావాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. సో బెటర్ మీరు ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది. అనవసరంగా మీరు ఎక్కడి నుంచో మోసుకొని రాకండి. ఈ లాస్ట్ పాయింట్ దగ్గర ఉంటాయి కదా, అప్పుడు కొనండి. ముందు నుంచి ఉన్నారనుకోండి, అవింటిని అనవసరంగా మోసుకొని వస్తారు. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీరు ఎంత లేట్ చేస్తే మీకే ఎంత నష్టం. అసలు ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో ప్లేస్. ఇది వాటర్ మొత్తం ఫ్లో అవుతున్నాయి. సో కొద్ది దూరం అయితే మనం ఈ వెహికల్స్లో, జీప్స్లో వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అక్కడ దాకా మనం నడవలేము, ఎక్కువ ల్యాండ్ స్లైడింగ్స్ అవన్నీ అవుతుంటాయి. కాబట్టి మనల్ని ఒక 3 to 4 kilometers అయితే ఆ ట్రెక్కింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా అన్నీ చెక్ చేస్తారనమాట. అక్కడ దాకా అయితే మనల్ని జీప్లో తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. సో ఇక్కడ దాకా వెహికల్స్లో వచ్చామన్నమాట. కింద బేస్ పాయింట్ నుంచి, ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్టింగ్ అనమాట. సో ఇక్కడ దాకా 50 rupees తీసుకుని చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చేసినాము. అండ్ ఇక్కడ మీరు పైకి వచ్చినాక స్టిక్స్ ఉంటాయి, గ్లౌజ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కింద ఎవరు కొనకండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, డోలాస్ అని. వీళ్ళని డోలా అంటారు. మనల్ని కూర్చోబెట్టుకొని తీసుకొని పోతారు. లేదంటే గోడా ఉంటుంది. గోడా అంటే గుర్రాలు ఉంటాయి, వాటి మీద కూడా తీసుకుపోతారు. సో మీకు ఒకవేళ మీ వల్ల అవ్వట్లేదంటే స్టార్టింగ్ నుంచి తీసుకోండి, లేదంటే ఎడ్జ్ నుంచి అన్న, మధ్యలో నుంచి అయినా తీసుకోవచ్చు. సో ప్రైజింగ్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, అది మ్యాటర్. సో అసలైన ట్రెక్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతసేపు స్నాక్స్ తింటూ అనవసరంగా ఒక 1/2 hour వేస్ట్ చేసినాము. వాటర్ అయితే పైన గ్లేషియర్ నుంచి కరిగి కిందికి వస్తున్నాయి. అక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది, కనిపిస్తుందా? యా, సో సూపర్ ఉంది ప్లేస్ అయితే. సో దారిలో ఇట్లాంటి వాటర్ ఫాల్స్ చాలా ఉంటాయి. సో ఇది చాలా చిన్నది, ఇంకా పెద్ద పైకి వెళ్ళే కొద్దీ వస్తాయి. ఇవన్నీ గ్లేషియర్ నుంచి కరిగి వస్తున్న నీళ్ళు అనమాట. పైన ఉంటుంది కదా మొత్తం మంచు, అవి కరిగి వస్తున్నాయి. చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు. ఇంకా ముందుకైతే కంటిన్యూ అవుతున్నాము. చలో. సో ఇట్లా డోలాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎక్కించుకొని తీసుకొని పోతారు. వాళ్ళు ఇంకా మాట్లాడుకోవాలి వాళ్ళతో. మీరు ఎంతకు మాట్లాడుకుంటే అంత ప్రైస్కి అయితే వస్తారు వాళ్ళు. సో మాట్లాడి వాళ్ళతో ఎక్కించుకొని పోతారు. లేదంటే గుర్రాలు కూడా ఉంటాయి, గుర్రాల మీద కూడా పోవచ్చు. కానీ వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో కదా అసలు. సో మా గ్యాంగ్లో 3 అయితే వచ్చారు. వాళ్ళ 3ని పరిచయం చేస్తాం. సే యువర్ నేమ్. ప్రియా ఫ్రమ్ ఢిల్లీ. Hello, Nayan from Ahmedabad. ఇంకా వేరే వాళ్ళు వస్తారు, అందరిని యాడ్ చేద్దాము. సో ఇక్కడున్న ఈ ప్లేస్ ఉంది కదా, దీని అయితే గౌరీకుండ అని అంటారు. ఇక్కడ హాట్ స్ప్రింగ్ ఉంటుంది, కనిపిస్తున్నాయి, పొగలు వస్తున్నాయి. యా, అక్కడ ఎగ్జాక్ట్గా దాంట్లో స్నానాలు చేస్తారు అక్కడ. అండ్ అవేమో చాలా చల్లగా ఉంటాయి ఆ వాటర్. ఎక్కుకుంటూ వచ్చినాం కదా, ఫుల్ ఆయాసం వస్తుంది. ఇట్లా హైట్ ఎక్కుకుంటూ పోవాలి. ఇంకా అంత గ్యాంగ్ అంతా విడిపోయినాం అనమాట. అందరం అక్కడే, కొందరు ముందర, కొందరు వెనక, కొందరు మధ్యలో ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నారు. అండ్ ఈ గౌరీకుండలో స్నానం చేస్తే మంచిదని అంటారు.
బట్ మేము ఆల్రెడీ వెల్ ప్యాక్డ్ మొత్తం వచ్చేసాము. కష్టం ఇంకా ఏమైనా రిటర్న్లో చూడాలి మళ్ళీ. సో చాలా వేడి ఉంటాయంట, నీళ్ళు బాగుంటుందంట. సరే ముందుకు వెళ్దాం ఇంకా. సో ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, అక్కడ నుంచి అయితే వచ్చినాము. ఇంకా కింది పోయినాం లేదు, చాలా కింది నుంచే స్టార్ట్ అయినాం. సో ఇట్లా అన్ని గుర్రాలు ఉంటాయి, మీకు కావాలంటే మాట్లాడుకొని కరెక్ట్ ప్రైస్కి వెళ్ళొచ్చు. ఎంత ఘోరంగా ఉంది చూడండి. ఇంకా ముందుకు వెళ్ళినాక ఇట్లా కూడా ఉండదు, ఇంకా దారుణంగా ఉంటుంది. హార్ట్ బీట్ మాత్రం మామూలుగా కొట్టుకుంటలే, ఘోరంగా. అసలు నాకే లౌడ్గా అనిపిస్తుంది, పెద్దగా డబ్ 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 అని. ఇలా ముందరికి వచ్చినాక ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంది, మీకు చూడడానికి చిన్నగా కనిపిస్తుందేమో. అది వెళ్ళి కింద ఇక్కడ నుంచి వచ్చి రివర్లో కలుస్తుంది. ఈ వాటర్ అంతా పైనుంచి వస్తున్నాయి అనమాట. ఇంకా సూపర్ ఉంది అసలు. సో మొత్తం బాగా ట్రెక్కింగ్ చేసుకుంటే అయితే పైదాకా వచ్చినాము. నా వాయిస్ మీకు క్లియర్ వినిపిస్తుంది అనుకుంటున్నా. మైక్స్ అన్ని తీసి లోపల పెట్టేసిన. బాగా ఉబ్బరిస్తుండే, చెమటలు వచ్చి టీషర్ట్ స్వెటర్ అంతా పచ్చిగా అయిపోయింది. ఇక్కడ ఒక వాటర్ ఫాల్, ఇక్కడ ఒక వాటర్ ఫాల్. మీకు దీంట్లో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఇవన్నీ. ఇక్కడ పైన ఇంకోటి వస్తుంది అనిపిస్తుంది, పైన అక్కడ నుంచి వస్తుంది చాలా పైనుంచి. సో ఒక 40% అయితే వచ్చినాము, ఇంకా 60% వెళ్ళాలి, అది మ్యాటర్. ఇంకా ఈ నుంచి 12 కిలోమీటర్స్ ఉంది, 11.5 సంథింగ్. చలో వెళ్దాం ముందుకు. ఇంకా సో చాలా దూరం నడుచుకుంటూ అయితే వచ్చినా. పైన హెలికాప్టర్ పోతుంది, ఒక 45% వచ్చిందా, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. ఇదైతే చాలా హైట్ నుంచి వస్తుంది వాటర్ ఫాల్, ఇంకా పై నుంచి. అమ్మా ఎంతసేపు. ఇక్కడ కూడా ఉంది, కనిపిస్తుందా? చాలా కష్టం, అంత ఈజీ కాదు. బట్ నా సజెషన్ ఒకటే, ఒకవేళ మీరు కేదార్నాథ్కి వస్తే ఈ ట్రెక్ మీరు చేస్తుంటే నడుచుకుంటూ వెళ్ళాలని అనుకుంటే అడుగులో అడుగు మెల్లిగా వేసుకుంటూ వెళ్ళండి. స్పీడ్ మాత్రం వెళ్ళకండి, ఏదో యుద్ధానికి వెళ్ళాలి అన్నట్లు హరీ బరీ వెళ్ళకుండా స్లోగా వెళ్తూ ఉండండి. కూర్చోకండి, ఎక్కడ కూర్చోవాలనిపించినా కూర్చోకండి. బ్యాగ్ తీయండి, బ్యాగ్ ఉంటే పక్కకి పెట్టేసి స్లోగా నడుస్తూ వెళ్ళండి. కొంచెం ముందుకు వచ్చినాక ఇంకా పెద్ద వాటర్ ఫాల్ వచ్చింది. వస్తూనే ఉన్నాయి. చాలా పైనుంచి వస్తున్నాయి వాటర్, కనిపిస్తున్నాయా? ఇంకా అక్కడ వెళ్ళాలి. ఆ బ్లూ కలర్లో మీకు ఎక్కడెక్కడ కనిపిస్తుందో అదంతా మనం వెళ్ళాల్సిన టాస్క్ అన్నమాట. వెళ్దాం. సాయంత్రం 6 కల్లా వెళ్ళిపోవాలి, అది మన టార్గెట్. అన్ని వాటర్ ఒకే దగ్గర కలుస్తున్నాయి. మళ్ళీ వెళ్ళి అడుగు పడతలేదు అసలు. ఎంత ట్రై చేసినా కాళ్ళు మాత్రం ముందుకు వదలేవు, మొద్దు ఆరిపోయినాయి అవి. పోయి చల్ల నీళ్ళు ఏమన్నా పెడితే చెప్పలేము, కొంచెం మళ్ళీ తెలిసి వస్తుండొచ్చు. లొకేషన్ బాగుంది నాయన, ఇక్కడ అది చూస్తుంటే భయం అవుతుంది నా నాయన, ఇంకా అంతకాలం ఎక్కాల. సో నీళ్ళు అయితే ఇక్కడ ఘోరంగా పోతున్నాయి, చాలా స్పీడ్గా పోతున్నాయి. మొత్తం ఇదే వాటర్ ఫాల్స్. ఇంకా పైన మంచు కొండలు కనిపిస్తున్నాయి. దూరపు కొండలు నునుపు అని ఒక సామెత ఉంటుంది. చూడ్డానికి మంచిగానే అనిపిస్తాయి కానీ అది పోవాలంటేనే చుక్కలు కనిపిస్తాయి. ఇంకా 6.5 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 2:40 అవుతుంది. లంచ్ తిందామని అయితే ఆగిన. ఇది వచ్చేసి రాజ్మా చావల్ అనమాట, బీన్స్ అంటారు దీన్ని. సో రాజ్మా చావల్ ఇది, అండ్ ఆనియన్స్ పికిల్ ఇది ఇచ్చిండు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు. ఇది తినేసి ఇంకా తొందర చేయడానికి ట్రై చేయాలి పైకి వెళ్ళిపోవడానికి. ఈ గుర్రాలను అసలు మామూలు ఇబ్బంది పెడతలేరు, చాలా అంటే చాలా కష్టపెడుతున్నారు. అబ్బా అది ఎక్కలేకపోతున్నాయి. ఆ స్టెప్స్ చూడండి అసలు ఎట్లున్నాయి, అసలు మన వల్లనే అవుతలేదు. చాలా స్ట్రైట్ ఉంది చూడండి, ఇది కానీ అవ్వట్లా. ఎంత స్లోప్ ఉంది చూడండి. ఎక్కడి నుంచో వచ్చినాం. ఇక్కడ నుంచి ఇలా అమ్మా, మోర్ 7 kilometers టు గో అంట. 6.5, ఇంకా 6.5 కిలోమీటర్ ఉంది. ఆయన వెళ్ళినాం అనుకో అయిపోతుంది. అక్కడ వ్యూ చూడండి, కనిపిస్తుందా? గుండు కాదు,
గుండెని చూసుకొని వ్యూ అనుకున్నారు మళ్ళీ. దాని అవతల ఉన్న ఫాగ్ మంచిగా పోదాం పోదాం. చాలా ట్రై చేసిన, ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ వచ్చిన, ఇంకా 5.7 ఉంది. ఫుల్ ట్రై చేసిన, నా వల్ల అవుతలేదు. లాస్ట్ 2 అవర్స్లో 1 కిలోమీటరే వచ్చిన నేను. ఇంకా 5.7 అంటే నా వల్ల కాదు. నెక్స్ట్ 3.5 చాలా హెవీగా ఉంది. సో గుర్రం అయితే మాట్లాడేసుకున్నాము. నేను, మా కజిన్, ఇంకొక ఆమె ప్యాకేజ్లో వచ్చినామండి కదా, ఒక ఆమె, ముగ్గురం కలిసి 1000 మాట్లాడుకున్నాము. ఇక్కడ ఒకడు ఉండే మంచిగా, నేను 1200కి వస్తావా అని అడిగాను. వాడు 1500 అంటే వాడు రూపాయి తగ్గకుండా కథలు పడ్డాడు. తర్వాత మా వానికి ఫోన్ చేస్తే నేను 1000 రూపాయలకి మాట్లాడినా ఆగా అన్నాడు. 1200కి వస్తా అన్నాడు. లేదు ఆడ 1000కి వచ్చినప్పుడు నీకు 1200 ఎందుకు ఇస్తానన్నా. సరే 1000కి పోదాం పా అన్నాడు. ఇంకా వాడు తోలుకొని వస్తున్నాడు కానీ నేను కూడా సైలెంట్ అయినా, వద్దులే అని చెప్పిన. వాడు తెచ్చుకుంటున్నాడేమో నన్ను. చాలా కష్టంగా ఉంది ఫ్యూచర్లో. కష్టం ఇప్పుడే ఎలా అంటే ఫ్యూచర్లో ఇంకా కష్టం. మొత్తానికి అయితే దగ్గరకు వచ్చేసినాము. ఒక 2.5 కిలోమీటర్స్కి మాత్రం గుర్రం తీసుకోవాల్సి వచ్చింది. ఎంత ట్రై చేసినా కాలే. ఒక 18 కిలోమీటర్స్ ఈ బ్యాగ్ వేసుకొని, పైన ఉన్న బ్యాగ్ ఆల్మోస్ట్ 8 to 9 kgs ఉన్నట్లున్నది. ఆ బ్యాగ్ వేసుకొని ట్రై చేసిన కానీ కాలే. 2.5 కిలోమీటర్స్కి మాత్రము వాడాల్సి వచ్చింది. వాడేసిన ఇంకా గుర్రాన్ని. తర్వాత మళ్ళీ దిగి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ నుంచి ట్రెక్ చేస్తున్నాము టెంపుల్ దగ్గరికి. ఇప్పుడు హారతి ఇస్తారు కదా, హారతి కోసం ట్రెక్ చేస్తున్నాము. అమ్మో, వాట్ ఇస్ దిస్?